ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు మల్టీపర్పస్గా వాడుకునే విధంగా అద్భుతమైన మంచి కమర్షియల్ ప్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ ప్లాట్ వచ్చేసి మనకు 2 హైవేలకు మధ్యలో ఉంటుంది. సర్వీస్ రోడ్డుకు అతి సమీపంలో ఉంటుంది. ఇప్పుడు మీరు కమర్షియల్గా ఏ విధంగా ఉపయోగించుకున్నా బాగుంటుంది. అలాంటి మంచి ఓనర్ ప్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ ప్లాట్ వచ్చేసి మనకు 60 ఫీట్ల రోడ్ ఫేసింగ్తో ఉండడమే కాకుండా ప్లాట్ చుట్టూతో మనకు ఫెన్సింగ్ కూడా వేసి ఉంటుంది. క్లియర్ టైటిల్తోని డైరెక్ట్ ఓనర్ ప్లాట్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ ప్లాట్ గురించి పూర్తి వాళ్ళు అందించడానికి ఓనర్ గారు అయినటువంటి సాయి ప్రతాప్ గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి అన్నగారి నెంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనవి. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. అన్నగారు నమస్కారం. నమస్తే అన్నగారు బాగున్నారా? ఫైన్. ఎగ్జాక్ట్లీ మన ఈ కమర్షియల్ ప్రాపర్టీ ఏ లొకేషన్, ఎన్ని గజాలు? ఇది బల్జగూడ విలేజ్లో ఉంటుందని ఎగ్జాక్ట్గా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ దాని కిందికి వస్తుంది. ఇది ఓఆర్ఆర్ విజయవాడ హైవే పెద్దంబర్పేట ఓఆర్ఆర్ 11 అనుకుంటా. 11 నుంచి కరెక్ట్ 3 కిలోమీటర్లో ఉంటుంది. ఇటు ఏమో ఓఆర్ఆర్ 10 ఉంటుంది. తారమాత్పేట ఇటు కూడా 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు సైడ్ ఏమో భద్రాచలం హైవే అది కూడా 3 కిలోమీటర్లు. ఇది ఎటు చూసినా అన్నిటికీ మధ్యలో ఉంది అన్న. ఇది మళ్ళీ 60 ఫీట్ రోడ్ ఇది 60 ఫీట్ల ఫేసింగ్ రోడ్. ఇది బస్ రోడ్. ఇది 908 గజాలు అన్న. ఏ ఫేసింగ్ ఇది? ఈ వెస్ట్ ఫేసింగ్. వెస్ట్ ఫేసింగ్. దీని డైమెన్షన్స్ ఏమున్నాయి? 55/150 అన్న. రోడ్ ఫేస్ మనకు 50 ఉంటుంది, లోతు 150. లోతు 150 ఉంటుంది. మనకు డాక్యుమెంట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు? ఇది కంప్లీట్ క్లియర్ టైటిల్ అన్న. ఇది మా పేరు మీదే ఉంది. ఇది నాలా కన్వర్షన్ చేసినాము. అన్ని క్లియర్ ప్రాపర్టీ అన్న. టైటిల్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. దానికి ఏం సంబంధం. ఓకే అన్న. ఇప్పుడు మనకి ఎదురుగానే ఏదేంటనే ఇది అంతా ఫామ్ హౌస్ అన్న. వీళ్ళు 1 ఎకర్లో కట్టుకున్నారు. వీళ్ళు పర్ డే 35,000 లాగా రెంట్కి ఇస్తారు అనమాట. సూపర్ సూపర్. అంటే భవిష్యత్తులో దీంట్లో కూడా ఏదైనా మల్టీపర్పస్ కన్వెన్షన్ టైప్ చిన్నగా కట్టుకోవాలన్నా, ఏదైనా పెట్రోల్ బంక్ పెట్టుకోవాలన్నా అది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇటు సర్వీస్ రోడ్ దగ్గర ఉంది, ఇటు రావు భద్రాచలం హైవే దగ్గర ఉంది, ఇటు మనకి ఎగ్జిట్ నెంబర్ తారామతిపేట కానీ అది కానీ ఈ ఓఆర్ఆర్ పెద్దంబర్పేట కూడా ఇది అన్నిటికీ సెంటర్ లో ఉంది. ఎగ్జాక్ట్ గా ఉంది. చాలా చాలా బాగుంది. ఇది పిల్లల ఫ్యూచర్ల కోసం ఎవరికైనా వాళ్ళకి ఏమన్నా కావాలా రేపటి నాట రెంటల్ ఇన్కమ్ కోసం అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఏదైనా గోదాం టైప్ యూజ్ చేసుకోవాలన్నా, డైరీ ఫామ్ యూజ్ చేసుకోవాలన్నా చాలా మంచిగా ఉంటుంది. అంత బాగుంది కదా. ఇంత మంచి లొకేషన్ల వల్ల అమ్మడం గల కారణం ఏంటంటే మేము ఇంకో ప్రాజెక్ట్ దగ్గర ఇంచుమించు 3,000 గజాలు తీసుకున్నాం మనం. ఓకే ఓకే. ఇంకా దాంట్లో అది రిజిస్ట్రేషన్ దాని టైం దగ్గరికి వచ్చిందని చెప్పేసి ఇలాంటి ప్రాపర్టీ ఇంకొకటి కూడా సేల్కి పెట్టినాము. ఇది కూడా పెడుతున్నాం అట్లా. చాలా బాగుంది అన్నారు. మీరు రేట్ ఎంత కోట్ చేశారు? మేము 21,000 అట్లా అనుకున్నామన్నా. కానీ 18,000 కూడా ఫైనల్గా ఇచ్చేద్దామని అనుకుంటున్నాం. అదే ఫైనల్ రేట్ యాక్చువల్గా. అయితే ఎవరన్నా రంజిత్ ప్రాపర్టీస్ మీ త్రూ వచ్చి ఏదైనా క్యాష్ మోడ్ ఏమన్నా డైరెక్ట్గా ఇస్తాము అంటే అది ఏదైనా ఉంటే మాట్లాడతాం. కానీ మ్యాక్సిమం అయితే 18,000 ఫైనల్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మాత్రం 21 నడుస్తుంది. మరి మాత్రం 18 రెడీ ఉన్నారు. 18 రెడీ. అది కూడా మా ఛానల్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళ క్యాష్ పేమెంట్ని బట్టి ఎంత కొంత నెగోషియబుల్ చేస్తాం. చాలా చాలా ధన్యవాదములు అన్నగారు. ఫ్రెండ్స్ విన్నారు కదా. ఈ కమర్షియల్ ప్లాట్ గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉన్నా, ఈ లొకేషన్కు రావాలన్నా తనే ఓనరు. తన పేరు సాయి ప్రతాప్ గారు. తన నంబర్ పయనిస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టు మీకు లైవ్లో డాక్యుమెంట్ పరంగా సరే, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి మీకు లైవ్లో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్నా అన్నగారికి ఫోన్ చేయాలి మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.